పౌరుషాల్లో వాళ్ళిద్దరూ పోట్లగిత్తలు, సవాళ్ల రాజకీయాల్లో నిప్పురవ్వలు. వయసు మళ్ళింది గాని రోషాల ఒరిజినాలిటీ మాత్రం లోపల అలాగే ఉందంటున్నారు తాడిపత్రి పెద్దారెడ్డి. తాడిపత్రిలో ఇవాళ ఈ అగ్గిబరాటలు చెలరేగిపోయారు. అటు పెద్దారెడ్డి రాక, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కాక, వీళ్ళిద్దరి తీరుతో తాడిపత్రిలో వైల్డ్ ఫైర్ నడుస్తోంది. ఎట్లయితే గట్లాయే తాడిపత్రిలో నువ్వో నేనో తేల్చుకుందామనేలా తలపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసులకు చెప్పా పెట్టకుండా తాడిపత్రిలోని తన ఇంట్లో ప్రత్యక్షమయ్యారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన ఎంట్రీతో వైసీపీ వర్గీయులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో జేసీ వర్గం కూడా అటు నుంచి బయలుదేరడంతో తాడిపత్రిలో టెన్షన్. ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందనే సమాచారంతో పెద్దారెడ్డిని బలవంతంగా వెనక్కి పంపించేశారు. తాడిపత్రికి వెళ్లే విషయంలో తగ్గేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో పోయి తీరుతా అంటున్నారు పెద్దారెడ్డి. నేను ఎప్పుడు అవకాశం వచ్చినా ఏం చేసినా నేను పోతా. ప్రభాకర్ రెడ్డి కలగంటాడు, అందరినీ రెచ్చగొట్టుకుంటా అది ఇదని. ఆయన కలగానే మిగులుతుంది తప్ప ఏరేదేం లేదు. పెద్దారెడ్డి ఏమైనా హీరో అనుకుంటున్నారా అంటూ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా. దేనికైనా సిద్ధమే, భయపడేది లేదంటున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. చేతనైతే నువ్వేం చెప్తే దానికి కట్టుబడి నేనుంటా. రాజకీయాలు చేస్తావా చెయ్యి, కక్ష సాధింపు చేస్తావా చెయ్యి. తాము అధికారంలోకి వస్తే రప్పా ఆడిస్తామన్న వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలు కాదు, పెద్దారెడ్డే తమ టార్గెట్ అంటూ ప్రకటించారు. మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. తనకు కూడా కేడర్ ఉందని, సమయం వచ్చినప్పుడు వాళ్లను ఎవరూ ఆపలేరంటూ పెద్దారెడ్డి హెచ్చరించారు. అవకాశం కోసం చూస్తాను, రెట్టింపుతో దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుభవించక తప్పదు. అయితే పెద్దారెడ్డికి సాయం చేసిన వాళ్ల లిస్ట్ రెడీ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన వెంట ఉన్న వాళ్ళందరినీ రఫాడిస్తామన్నారు. వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫానే. తాడిపత్రిలో జేసీ వర్గానికి పెద్దిరెడ్డి వర్గానికి మధ్య వైరం ఈనాటిది కాదు. గతంలో ఏకంగా జేసీ ఇంట్లోకి వెళ్లి మరీ పెద్దారెడ్డి వర్గం దాడి చేసింది. ఇక ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అప్పటి నుంచి తాడిపత్రిలో రాజకీయం వైల్డ్ ఫైర్ గా మారింది.